దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి వణికిపోతున్నారు. మరి ప్రధాని ఎవరిని చూస్తే భయపడుతున్నారు అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను చూసి. ఇది ఎవరో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన మాట కాదు, అక్షరాలా ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకులు చెబుతున్న మాటలే. ఎందుకంటే ఢిల్లీలో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ స్టోరీ ఏంటో ఓసారి చూద్దాం. ఈ నెల 2వ తేదీన భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇదే జాబితాలో 34 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించింది. వారిలో ఢిల్లీకి చెందిన 5 ఎంపీలున్నారు. అయితే ఇక్కడే ప్రధానికి అమిత్ షాకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని అరవింద్ కేజ్రీవాల్ను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాల్గా మారింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్టుపై గెలిచిన వారి జాబితాలో సూఫీ గాయకుడు హన్స్రాజ్ హన్స్ ఉత్తరాది ఢిల్లీలో గెలిచారు. ఆయనకీసారి పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపించింది. అయితే ఢిల్లీ మొత్తానికి చూస్తే కేవలం మనోజ్ తివారీకి మాత్రమే టికెట్ దక్కింది. భోజ్పురి నటుడు, గాయకుడు, మాజీ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ విషయానికొస్తే ఆయన నార్త్ ఈస్ట్, ఈశాన్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మిగిలిన ఎంపీలకు టికెట్ నిరాకరించిన వారి పేర్ల విషయానికొస్తే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆయన చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి క్రికెట్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఢిల్లీ సీఎం షాహీద్ సింగ్ వర్మ కుమారుడు 2 సార్లు ఎంపీకి గెలిచిన పర్వేజ్ వర్మ పశ్చిమ ఢిల్లీ, రమేష్ బిందూరి దక్షిణ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ఈసారి అధిష్టానం టికెట్లు నిరాకరించింది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. యాంటీ ఇంకెబెన్సీతో పాటు కేజ్రీవాల్ ప్రజాదరణకు గండి కొట్టాలంటే కొత్త వారిని బరిలో నిలపాలనేదే బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ వివాదాస్పదమైన ఎంపీలను శిక్షించాలనుకుంటోంది. ఉదాహరణకు రమేష్ బిందూరిని తీసుకుంటే ఆయన సహచర ఎంపీ దానీష్ అలీపై విమర్శల దాడి గుప్పించడం, ఇక వర్మను తీసుకుంటే ఆయన పలు వివాదాస్పద ప్రకటనలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వారి పనితీరుపై టికెట్లు నిరాకరించారు. వీరంతా ఓటర్లకు అందుబాటులో ఉండకపోవడం, పెరుగుతున్న ఆ ప్రజాదరణను అడ్డుకట్ట వేయడంలో తమ నియోజకవర్గాల్లో విఫలమయ్యారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ కొరకరాని కొయ్యగా మారాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అవినీతి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఆయన ఇమేజ్ డ్యామేజీ కాకపోవడం తప్పించి ఆయనకు ప్రజాదరణ మరింత పెరుగుతోందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఢిల్లీలో ఆసన్నమై కూర్చుంది. అయినా ఢిల్లీని కైవసం చేసుకోకపోవడం బీజేపీ అధిష్టానం అవమానకరంగా భావిస్తోంది. ఢిల్లీలో బీజేపీ రాజకీయంగా కేజ్రీవాల్ను లొంగదీసుకోవాలనుకున్నా కుదరడం లేదు. ఢిల్లీ మోడల్ తరహా ఉచితాలను బీజేపీ కూడా ప్రకటించింది. అయినా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. ఢిల్లీ ప్రెసిడెంట్ మనోజ్ తివారీని తీసుకొచ్చి పూర్వాంచల్ ఓటర్లపై ఫోకస్ పెట్టాలని ప్రయత్నించింది. ఆ తర్వాత ఆదేశ్ గుప్తను తీసుకొచ్చి గుడిసె వాసులపై దృష్టి పెట్టాలని, వారికి కావలసిన అవసరాలను తీరుద్దామని ప్రయత్నించినా కాగా కేజ్రీవాల్ బలమంతా అట్టడుగు వర్గాల వారు, పూరి గుడిసెల్లో నివసించేవారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో అన్ని రకాల ప్రయోగాలు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో ఢిల్లీ మొత్తం సిట్టింగ్ ఎంపీలను మార్చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఢిల్లీలో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 7 మంది ఎంపీలను మార్చాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే వారిలో మనోజ్ తివారీ ఒక్కడే బ్రతికిపోయాడు. ఎందుకంటే తివారీని తప్పించి కొత్త అభ్యర్థిని తీసుకుందామంటే సరైన అభ్యర్థి లభించలేదని చెబుతున్నారు. ఢిల్లీలో సీట్ల కేటాయింపుపై పెద్ద ఎత్తున వడబోత కార్యక్రమం కొనసాగింది. మొత్తానికి బీజేపీ అధిష్టానం మాత్రం 600 గెలిచే అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. ఇక సర్వేలో సిట్టింగ్ ఎంపీల గెలుపు అనుమానమేనని తేలింది. సిట్టింగ్ ఎంపీలపై కూడా కార్యకర్తలు సంతృప్తిగా లేరు. మోదీ ఆలోచన ఏమిటంటే ఎలాగైనా లోక్సభతో పాటు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ జోరును కళ్లెం వేయడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ 2014, 2019లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఢిల్లీకి వచ్చేసరికి 2015 అటు తర్వాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాసంగా గెలిచింది. అయితే ఢిల్లీ లోక్సభ ఎన్నికల విషయానికొస్తే 2014 అటు తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 7 సీట్లు బీజేపీ గెలిచింది. దీనికి కారణం దేశవ్యాప్తంగా మోదీ వేవ్ నడిచింది. ఇక అసెంబ్లీ మున్సిపల్ ఎన్నికల విషయానికొస్తే ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇక మోదీ, అమిత్ షాలు లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు. అప్పుడు కేజ్రీవాల్ను సవాల్ చేసేందుకు పర్వేష్ వర్మతో పాటు పరమేష్ బిందూరిని రంగంలోకి దించనున్నారు. అయితే పార్టీ అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగిస్తూ ఉంటోంది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ 2019లో విష్ణుదేవ్ సాయికి లోక్సభ టికెట్ నిరాకరించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. బీజేపీ రాజకీయాలు మారుతున్న కాలాన్ని బట్టి వీరు వ్యూహాలు మారుస్తుంటారని బీజేపీ నాయకులు ఒకరు చెప్పారు. బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే కేజ్రీవాల్ ఢిల్లీ బీజేపీ ఎంపీలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి చెందిన 7 ఎంపీల వల్ల ఢిల్లీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఈ ఎంపీలు అడ్డు తగిలారని, కేంద్రంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ తాము పేదలకు మంచి చేస్తుంటే వీరంతా అడ్డుకుంటున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుభూతి పొందడానికి ప్రయత్నించారు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి, ఈశాన్య ఢిల్లీ ఎంపీ హన్స్రాజ్ ఎంపీలు ఈ ఓటర్లకు అందుబాటులో ఉండరన్న విమర్శలు వినిపించడంతో పార్టీ అధిష్టానం వీరిని పక్కన పెట్టింది. ఇక హర్షవర్ధన్ విషయానికొస్తే ఆయన నిజాయితీపరుడు. మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, వీకే మల్హోత్రా తర్వాత దీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి. అయినా పార్టీ మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక బిందూరి, పర్వేష్ వర్మలు మాత్రం చాలా చురుకుగా ఉంటారు. అయినా పార్టీ మాత్రం వీరిద్దరిని పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాకుండా అడ్డుకట్ట వెయ్యాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. కాగా ప్రధాని మాత్రం గుజరాత్లో చేసిన ప్రయోగాలు ఢిల్లీలో చేయాలనుకుంటున్నారు. మరి ఈ ప్రయోగాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ పూర్తి యాక్టివ్ అయ్యారు. ప్రచారం మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని యావత్ దేశంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉంటున్నారు. అయినా ఎక్కడో మూల మాత్రం అరవింద్ కేజ్రీవాల్ భయం ఆయనను వెంటాడుతోందని బీజేపీకి చెందిన వర్గాలు చెబుతున్నాయి. రానున్న లోక్సభ